ఈ శుభ తరుణంలో అందరం ఒకసారి ఆ శివుడిని స్మరించుకుందాము. ఇన్వైటింగ్ సత్య మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వాళ్ళు గుజరాత్ వైపుకి ఎక్కువ డబ్బులు వస్తాయి ఫిషింగ్ చేస్తే అని అక్కడికి వెళ్ళిన క్రమంలో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ బార్డర్ లైన్స్లోకి వెళ్ళిపోతారనమాట. అక్కడ వాళ్ళు అరెస్ట్కి గురవుతారు. ఇదంతా రియల్గా జరిగినటువంటి సంఘటన. 15 నెలల పాటు వాళ్ళని పాకిస్తాన్ జైల్లో ఉంచేశారు. ఆ తర్వాత పోరాడి మరి అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ అమ్మగారులు, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ దీనికోసమని పోరాడి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు. అలా వెళ్ళి ఇరుక్కొని ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి కొంతమంది ఫిషర్మెన్ ఈరోజు మన మధ్యనే ఉన్నారు. వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాము. శ్రీకాకుళం నుంచి వచ్చారు వాళ్ళు. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నమస్కారం అండి. ఇందులో తండేలు ఎవరు? తండేలు అంటే తెలుసు కదా, ఓనర్ కాదు లీడర్ అని. సో తండేలు ఎవరు? రామారావు గారు. రామారావు గారు, మీరు 15 నెలల పాటు అక్కడ పాకిస్తాన్ జైల్లో ఉన్నారా? ఉన్నామండి. ఓకే. మీతో పాటు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు 7 వచ్చాం. ఓకే. తర్వాత అందరూ వలసలు వెళ్ళిపోయారు బతుకు తెరువు కోసం. ఓకే. నేనైతే ఇక్కడ ఉండిపోయాను. అప్పుడు నేను ఊర్లో ఉండిపోయాను. నేను అంటే ఇప్పుడు ఈ పడవ వేసుకొని వెళ్ళేటప్పుడు అందులో రకరకాల పనులు చేస్తూ ఉంటారంట కదా. అంటే కొంతమంది వంట చేస్తూ ఉంటారు, కొంతమంది చేపలు పడుతూ ఉంటారు. అలా వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారా ఇవాళ? వచ్చారండి. మీరు? మీ పేరు? రాజు. ఓకే. కిషోర్. వల లాగుతారు. ఓకే. మీరండి? మీ భార్య. ఓకే. ఇందులో ఇంకో విషయం కూడా తెలిసింది. ఒకళ్ళు ఎవరో అక్కడ ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు భార్య కడుపుతో ఉన్నారు అని. మీరేనా? సో మీరు కూడా ఆ తర్వాత ఢిల్లీ. అచ్చా, పాప. ఓ బుజ్జి తల్లి, నువ్వేనా బుజ్జి తల్లి? మా భార్య గారు. ఓకే. అప్పుడు జైల్లో ఉన్నాను నేను. ఓకే. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళి అందులో నుంచి మీరు బయటకి రావడం అనేది చిన్న విషయం కాదు అది. సో దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మాది డిమచ్చిలసం పంచాయతీ, కేమచ్చిలసం, ఎక్కడో మారుమూల గ్రామం మాది. మాకు ఆ 2018లో అనుకోకుండా సంఘటన జరిగింది. జరగకూడదు. ఎంత బాధగా ఉంది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చామంటే మెయిన్ కారణం రైటర్, ఈ సినిమా రాసిన వారికి కార్తిక్ గారికి కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఆయన ద్వారా ఇక్కడికి వచ్చామండి మేము, అంతే కదా. తర్వాత ఇక్కడికి వచ్చిన అల్లు అరవింద్ గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి, నాగ చైతన్య గారికి, సాయి పల్లవి గారికి అందరికీ కృతజ్ఞతలు అండి. మీకు జరిగిన సంఘటన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అలాగే జరగకూడదు. అప్పుడు మా ఆవిడ ప్రెగ్నెంట్ 7 నెలలు. ఊరు రావాలనుకుంటున్నాను. ముందు ఫోన్లో మాట్లాడుకుని వెళ్ళాను. అంటే ఇదే లాస్ట్ ట్రిప్, నేను సెల మీద వస్తాను 4 రోజులని చెప్పేసి ఏటకి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి 29 రోజులు అయిపోయింది. ఒక్కరోజు ముందు కళాశాల బండరు కూడా ఐస్ అయిపోయింది. చేపల మీద వేయడానికి ఐస్ కూడా లేదు. నువ్వు ఉంటానంటే ముందుపడి పడతాను, వద్దు వెళ్ళిపోతావు నాకు చెప్పారు వాళ్ళు. కానీ చేపలు ఎక్కి పట్టడం తండేలకి ఏంటంటే ఎంత చేపలు పట్టుకెళ్తే ఓ 10-15 లక్షలు వచ్చినా మనకు పేరు ఉంటుంది అందులో. ఎంత మెయిన్ తండేలు తీసే లీడర్ అంటారు అక్కడ. రామారావు అందరు డ్రైవర్ల కన్నా ఎక్కువ చేపలు పడుతున్నాడని పేరు ఉంటుంది మాకు అక్కడ. అలాగే ఆ చేపలు పడుతూ ఎక్కి పడుతుంటే ఆ బోట్ల కల్లా నా వెంటే పంపిస్తారు వాళ్ళు. అంటే నేను ఎక్కడ వాళ్ళు వేస్తే అక్కడ వాళ్ళు వేసేస్తుంటారు. మాకు వైర్లెస్ ఉంటుంది అక్కడ. ఇక్కడ వచ్చేస్తుంది వేసేస్తానంటే వాళ్ళందరూ వాళ్ళు వేసేస్తుంటారు. అలాగా మెయిన్ తండేలు అంటారు. నాకు వెనకాల వస్తుంటారు. అంటే రామారావు ఎక్కువ చేపలు తెస్తే ఆ రామారావు వెంట వెళ్ళండి, ఆయన ఎన్ని రోజులు చేస్తే ఎన్ని రోజులు ఆయన వెనకాల రండి అంటారు వాళ్ళు. అది అంటే వచ్చే టైంకి మా భార్య 7 నెలలు ప్రెగ్నెంట్. కానీ రావాలనుకున్న టైంకి తెల్లవారుతుంది. అనుకోకుండా లేవి, పాకిస్తాన్ లేవి అని నాకు తెలియదు. అంటే బ్లాక్ కలర్లో ఇండియా లేవి ఉంటుంది, పాకిస్తాన్ లేవి ఉంటుంది. దగ్గరికి వస్తే పాకిస్తాన్ జెండా కనపడుతుంది. కొద్ది దూరంలో ఉంది. అక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి పాకిస్తాన్ జెండా కనపడుతుంది. గుండె జారిపోయింది నాకు. ఏంటి ఇలాగ జరిగింది? ఈ బ్యాచ్ మొత్తం నన్ను తప్పుగా అనుకుంటారు, ఈయన వెనకెత్తలు నన్ను నమ్ముకొని పంపించారు. చాలా ఫీల్ అయ్యి ఏడుపు వచ్చింది. కానీ తప్పదు. అప్పుడు వీళ్ళకి దగ్గరించి చెప్తే అలాగా ఈవిడ కూడా తెలియదు పాప. మాకు అక్కడ తీసుకెళ్ళిపోయి ఒక 20 కిలోమీటర్ దూరంలో వదిలేశారు అక్కడ. అంటే మీరు తినండి, మీకు వదిలి ఇడిచిపెట్టేస్తామని చెప్పారు వాళ్ళు. కానీ మీకు మా బట్టలు టీవీలు లేకుండా బోట్లో టీవీలు ఉంటాయి చూడడానికి. అప్పుడప్పుడు కాలుగున్నోడు వేసుకుంటాం టైంపాస్కి. ఆ టీవీలు గీవీలు పట్టుకెళ్ళిపోతుంటారు. పోనీ పట్టుకెళ్ళిపోయిన దాంతో మాకు పని లేదు, వదిలేస్తున్నా అంటారు. హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ తర్వాత మళ్ళీ వెంటనే సడన్గా మళ్ళీ మాకు వైర్లెస్ వచ్చింది, తీసుకొచ్చేసి జైలుకి తీసుకెళ్ళిపోమని మాకు వచ్చిందంటే మళ్ళీ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. పాకిస్తాన్ అంటే భయం కదా. ఆ జైలు పేరు వింటేనే మాకు భయం వేస్తుంది. చాలా భయం వేస్తుంది. మీరు అందులో ఉన్నారు అంటే సామాన్యమైన విషయం కాదు.
చాలా ఎంత బాధపడ్డామో అంత సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామం కేమచ్చలేసం హైదరాబాద్ వరకు వచ్చిందంటే సినిమా మా మత్స్యకారులు పడే కష్టాలు బాధలు ఈవిడ గల్లీ నుండి ఢిల్లీ వరకు తిరగడం చేయడం తర్వాత ఏంటంటే అందరూ వెళ్ళారా అండి? రండి ఇక్కడ రండి. ఓ ఇట్ ఓకే, తిరగడం చేయడం. ఇలా రండి, ఇలా ఇటు రండి. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? అమ్మా చెప్పమ్మా. చాలా ధైర్యంగా నిలబడి పోరాడావని విన్నాను అప్పుడు. అవును మేడం, గ్రేట్ అమ్మా. పోరాడాను కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ఓకే, అంటే మీకెప్పుడు తెలిసింది? 29 డేస్ వెళ్ళిపోతున్నాను అని చెప్పారు కదా, 29 రోజులు. ఆ తర్వాత మీకెప్పుడు తెలిసింది? నాకంటే 29 డేస్ అయ్యాయి. అతను వేటలోకి వెళ్ళి చెప్పారులే ముందే డెలివరీకి వస్తానని. చెప్పిన తర్వాత 29 డేస్ అయ్యాయి, రేపు 30 డేస్ కదా వస్తారు అనేసి మొబైల్ చేతితో పట్టుకొని చూస్తాను నేను. బట్టి ఫోన్ వస్తుంది మాకు, వస్తాను జట్టికి అని ఒక ఫోన్ వస్తుంది. అలా చూసేలోపు ఈలోగా వేరే వాళ్ళు ఫోన్ చేసి మీ ఆయన, మీ అన్నయ్య, వేరే వాళ్ళు, మీ ఆడబడుచు వాళ్ళ ఆయన ఇలాగ పాకిస్తాన్కి దొరికిపోయారు అని తెలిస్తే మేము కొంచెం షాక్లోకి వెళ్ళిపోయాం అనమాట. పాకిస్తాన్ ఏంటి, అసలు పాకిస్తాన్ అని పేరింటేనే మనకు భయం వేస్తుంది. అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోయారంటే ఇంకా భయం వేస్తుంది కదా. అలా అని కొంచెం షాక్లోకి వెళ్ళిపోయాను. ఈలోగా తర్వాత ఇలాగ దొరికిపోయారు, కరాచీ జైల్లో వేస్తారు, ఇక మరి రారు అన్నట్టు ఇలాగ తెలిసాయి. కానీ మా ధైర్యం కోల్పోలేదు మేము. ఒక పక్క భయం ఉన్నా సరే ఇంకో పక్క వస్తారులే, ఏడ్ చేస్తారు, చంపేస్తారా ఏంటి అనేసి ఒక పక్క. మొత్తానికి ఏంటంటే మగవాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయినా సరే ఆడవాళ్ళందరూ నడుము కట్టుకొని ఇక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ వెళ్ళి వాళ్ళని విడిపించి మరీ ఇక్కడికి తీసుకొని వచ్చారు. నిజంగా గ్రేట్ అమ్మా. గట్టిగా ఒకసారి చప్పట్లతో వీళ్ళకి అభినందనలు తెలియచెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఏదైతే జరిగిందో రియల్ ఇన్సిడెంట్, దానికి సంబంధించిన అంశం కూడా మనం తండేల్ సినిమాలో చూడబోతున్నాము. February 7th థియేటర్స్లో కలుద్దాం మిమ్మల్ని అందరినీ. సక్సెస్ మీట్లో కలుద్దాం. ఓకే. అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఇండియన్ ఐడల్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి కామాక్షి అండ్ హర్ టీమ్ పర్ఫామ్ చేయబోతూ ఉన్నారు. ఈ సినిమాలోని 3 సాంగ్స్ని వైలిన్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్తో వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సుమా గారు ఒక రిక్వెస్ట్. ఏమండి? అంటే అడిగితే నన్ను తప్పుగా అనుకోవద్దు. అంటే ఏదైనా సినిమాలో ఏదో ఒక పాత్ర ఇస్తాను కోరుకుంటాను నేను. సినిమాలో ఎప్పుడైనా ఏదైనా సినిమాలో మా వైపు కూడా చదువుకున్నారు బాగానే. సినిమాలో ఏదైనా పాత్ర ఇస్తారని కోరుకుంటున్నాను. రిక్వెస్ట్. తండేల్ ఏదైనా పర్వాలేదు, తండేల్ 2 వచ్చినా పర్వాలేదు. తండేల్ 2లో పాత్ర వేసేద్దాం. తండేల్ 2 రావాలంటే మళ్ళీ నువ్వు పాకిస్తాన్కి దొరకాలి. అమ్మ బాబోయ్, ఇది బిగ్గెస్ట్ పంచ్ ఇవాళ. మళ్ళీ కార్తిక్ గారు స్టోరీ రాయాలి. అర్థమైందిగా మీకు, మీ ఆవిడే పెద్ద పని చేసింది మీకు. ఓకే, సో ఓవర్ టు ద స్టేజ్ ప్లీజ్. And coming to the film, I wish our director Chandu garu, Chaitanya garu, Sai Pallav garu, and all the actors, our technicians Shamdat garu, all the very best. Yeah, thank you. ఎస్, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. దేవి గారు, we were missing you till now, and దేవి గారు, a very very hearty welcome to you, and thank you so much for creating such lovely, soulful, fantastic music. Sir, please. హాయ్ ఆల్. రాజు గారు చాలా థ్యాంక్స్ అండి. సందీప్ గారు, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దోస్ ఫిషర్మెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఈ కథ నాకు చాలా హార్ట్ క్లోజ్. నేను రీసెర్చ్ చేయడానికి మీ ఊరు వచ్చినప్పుడు రామారావు, మీరు కానీ ఎర్రయ్య, మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రతి మూమెంట్లో సపోర్ట్ చేశారు. మీ పర్మిషన్స్, మీ లైఫ్ సినిమాకి ఎంత ఇద్దాం అనుకున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ, ప్రతి ఫేజ్లో ఇప్పుడు పిలిచినప్పుడు ఫంక్షన్కి మీరు వచ్చినప్పుడు మీరు చేసిన సపోర్ట్ కానీ చాలా చాలా థ్యాంక్స్. మీ కథని సినిమా కింద తీసాం, ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. చాలా బాగా వచ్చింది సినిమా. థ్యాంక్ యూ. అండ్ కార్తిక్, నువ్వు ఈ కథ చాలా బాగా తీసావు, కథ బాగా రాసావు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. చందు గారు,
చాలా థ్యాంక్స్ చందు గారు. ఈ కథ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మంచి మంచి ఆప్షన్స్ మీరు ఈ కథని యాక్సెప్ట్ చేసి ఈ కథని అద్భుతంగా మలిచి అద్భుతంగా తీసి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. చాలా థ్యాంక్స్ చందు గారు. అండ్ బన్నీవాసు మై క్లోజ్ ఫ్రెండ్, నువ్వు ఫస్ట్ ఈ కథ యాక్సెప్ట్ చేసినప్పుడు తర్వాతే ఈ సినిమా ముందుకెళ్ళింది. అండ్ యు ఆర్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ అల్లు అరవింద్ గారు చాలా థ్యాంక్స్ సార్. ఈ కథను నమ్మి మీరు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఎక్కడ దీనికి ఏం కావాలో అన్నీ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చైతన్య గారు, వావ్, లాస్ట్లో స్టార్ట్ అయింది నాకు మీకు ఇంటరాక్షన్, కానీ ఐ ఎంజాయిడ్ సార్, రియల్లీ ఐ ఎంజాయిడ్. అండ్ మీరు ఈ ప్రాజెక్ట్కి పెట్టిన ఎఫర్ట్, మీరు ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం, మీరు ఈ క్యారెక్టర్లో మీరు మారలేదండి, మీరు జీవించేశారు. అది అద్భుతంగా రేపు మనం చూద్దాం స్క్రీన్ మీద. అండ్ ఐ థింక్ యు ఆర్ బ్రేకింగ్ రికార్డ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. దుల్లగొట్టేస్తున్నారు అంతే. సాయి పల్లవి గారు, మీరు ఫస్ట్ ఈ కథకి మీకు వినిపించాము, మీరు ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత ఇంకా అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట, ఒక్కొక్కటి ముందుకెళ్ళడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా ఐ నో లైక్ యు నో హౌ గుడ్ యు ఆర్. మీతో లిమిటెడ్ ఇంటరాక్షన్ ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఐ కాంట్ ఫర్గెట్ దట్ వారణాసి ట్రిప్. అండ్ మీరు ఈ సినిమాలో చేసి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రాడినరీ. చాలామంది పాపం చాలా కష్టపడుతున్నారండి మీ స్టెప్ రీక్రియేట్ చేయడానికి. అండ్ పాపం నడువులు కూడా ఎరక్కొట్టేసుకుంటున్నారు. చూసాం చాలా రీల్స్. అండ్ దెన్ ఆల్ ద ఆర్టిస్ట్ హూ ఎవర్ హ్యావ్, నరేన్ గారు, చరణ్దీప్ గారు, అండ్ Mahesh, everybody has done a great job. Thank you so much for everyone for being part of the film. And technicians విషయానికి వస్తే సార్ శ్యామ్ దత్ గారు, థ్యాంక్ యూ సార్, యూ హ్యావ్ గివెన్ ద బెస్ట్ ఆఫ్ వాట్ ఎవర్. అండ్ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సార్. శ్రీమణి గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. అండ్ మా రాక్ స్టార్ డిఎస్పి గారు, సార్ ఏంటి సార్ పాటలు. సార్ ఒకటి చెప్తాను సార్ మీ గురించి. మీరు అంటే లైక్ నెంబర్ 1 అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారండి పొజిషన్. అండ్ అన్ని పాటలు ట్రెండ్ అవుతున్నాయండి. టాప్ 10 చూస్తే 7-8 సాంగ్స్ మీవే ట్రెండింగ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. బుజ్జితల్లి ట్రెండ్ అవుతుంది, హైలస్తో ట్రెండ్ అవుతుంది, నమో నమ శివాయ ట్రెండ్ అవుతుంది. మాకు కూడా 3 మంచి పాటలు ఇచ్చారు సార్ ట్రెండింగ్కి. నెంబర్ 1లో మీరుండి అలసిపోవట్లేదేమో, కానీ నెంబర్ 1 స్థానం మిమ్మల్ని మోసి అలసిపోతుందండి. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద గ్రేట్ మ్యూజిక్. అండ్ యా, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. అందరికీ థ్యాంక్స్. మా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆయన కూడా థ్యాంక్స్. ఇందాక మన ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం, మీరు కూడా చాలా మంచి స్టిల్స్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ సక్సెస్ మీట్లో ఇంకా మాట్లాడుకుందాం అనుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ గారు, ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు అవర్ కో-ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆయన సినిమాలు తీసి మంచి హిట్లు కొడతారు, అలాగే స్టేజ్ మీద మంచి స్పీచ్లు ఇచ్చి దాన్ని కూడా హిట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి హిట్ స్పీచ్ మనం ఇప్పుడు వినబోతున్నాం. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఎస్కేఎన్ గారు. ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. జనరలీ ఏదైనా రికార్డ్ అయిన తర్వాత వైరల్ అవుతూ ఉంటుంది, కానీ నాకు ఎందుకు ఈయన వస్తుంటేనే వైరల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. అలాంటిది మా ఎస్కేఎన్ గారి స్పీచ్లు. సుమక్క, నేను ఒకటి చెప్పనా? గీతాట్ సినిమాలో ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. గీతాట్ సినిమాలో స్వాగ్ ఉంటుంది, ల్యాగ్ ఉండదు. ఏంటి ఫంక్షన్ నుంచి ల్యాగ్ వస్తుంది అంటే అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 9:15, 10ంటికి ఒకసారి లేపుతా ఉండాలి ఫంక్షన్ని. లేపాలా లేదా? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఈ కాగితంలో రాసి పెట్టుకుంటాను ఇవన్నీ. మాట్లాడేలా మీరు అని అడుగుతారు? లేదు తమ్ముడు, మీరు మాట్లాడండి. సో డిన్నర్ టైంలో మనం పంచులేస్తే కొడతారు. సో
ఒక విషయం అడుగుదామని వచ్చాను తమ్ముడు. చెప్పండి. అడగొచ్చా? చెప్పండి. మీ లైఫ్లో తండేలు ఎవరు? నా లైఫ్లోనే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది లైఫ్లో, అలాగే మన స్పెషల్ గెస్ట్ సందీప్ రెడ్డి వంగ గారి లైఫ్లో కూడా తండేలు అంటే లీడర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. అది సో మా గాడ్ ఫాదర్ అరవింద్ గారు చేసే సినిమాలన్నీ కూడా మాకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంటాయి. ఒక సంవత్సరం నుంచి తండేలు మంచి సౌండ్ చేస్తుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రీసౌండ్ చేస్తుంది. ఎందుకంటే చందు మొండేటి గారి డైరెక్షన్, ఆయన ఒక 10 ఏళ్ళ నుంచి ఒక మంచి స్నేహితుడు. ఆయన నెక్స్ట్ తీయబోయే లైన్స్ కూడా నాకు అన్నీ తెలుసు. ఈ సినిమాలో ఉన్న అణువణువు తెలుసు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అలాగే సాయి పల్లవి గారు వెనక్కి తిరిగి ఒక స్టెప్ వేస్తుంటేనే అది వైరల్ అయిపోద్ది. మేడం, మే హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎప్పుడంటే మలయాళం ప్రేమల షో ప్రసాద్ ఐమాక్స్లో రాత్రి 10ంటికి వేస్తే అప్పటి వరకు టీచర్గా మీరు ఉన్నది ఒక టేప్ రికార్డర్ పెట్టి ఒక సాంగ్ వేస్తారు, మొత్తం థియేటర్ షేక్ అయిపోతుంది. ఆ సినిమాకి సబ్ టైటిల్స్ కూడా లేవు. బట్ మీ ఎక్స్ప్రెషన్ అది చూస్తే మా ఇది. అలాగే మా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ రెండులో ఒక జాతర చేశారు. పాన్ ఇండియా షేక్ అయిపోయింది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ షేక్ అయిపోయింది. అలాగే 2025లో ఇప్పుడు జాతర చేయబోతున్నారు. సో మా స్నేహితుడు బన్నీవాస్ ఒక మంచి అభిరుచి గల నిర్మాతని నేను స్టేజ్ ఎక్కే ముందు చెప్పమన్నాడు. చెప్పబోతే కిందకి వెళ్ళా కొడతాడు. కాబట్టి ఆ వాసు చాలా అభిరుచి ఉన్న నిర్మాత. సో వాసు తీసే సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే మా యువ సామ్రాట్ నాగ చైతన్య గారు, ఎందుకంటే అక్కినేని సినిమాలంటే క్లాసు లవ్ స్టోరీస్ అనుకుంటారు, బట్ అండర్ కరెంట్లో ఒక మాస్ ఉంటుంది. సో ఈ సినిమాలో క్లాసు మాస్ కలిపి చితక్కొట్టైపోతున్నారు. నేను మొన్న ఒక ఫంక్షన్లో చెప్పాను, ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య గారి కెరీర్లో 3 డిజైట్స్. సో అందుకే చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ కాపీ వచ్చేసి సెన్సార్ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి 7న బ్లాక్ బస్టర్ టాక్తో ఆల్ సెంటర్స్ ABC అమలాపురం నుంచి అమెరికా వరకు ఆల్ సెంటర్స్ రికార్డు ఓపెనింగ్తో షేక్ చేయబోతుంది. నాగ చైతన్య గారి కెరీర్లో తండేల్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఒకసారి ఆ బుజ్జి తల్లి డైలాగ్ ఎవరికైనా ఫోన్ చేసి మీరు చెప్తే బాగుంటుంది. రాత్రి 10ంటికి అమ్మో, వాళ్ళు ఎక్కడో వద్దులేండి, తిరుగుతుంటారు, టైంలో ఫోన్ చేయకండి. అడిగితే కొడతారు, వాళ్ళ కాపురాలు కూలిపోతాయి. ఇలాంటివి చేయకండి. ఓకే, టైం 10 అవుతుంది కాబట్టి మీరు కాల్ చేయకండి ఎవరికి, మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది.